దేవుడు నన్ను సజీవ లెక్కలోంచి ఈరోజు ఈ సాక్షిగా నిలబెట్టిందంటే ప్రవక్త కుటుంబం ద్వారా ప్రవక్త దానని నేను నిజంగా నమ్ముచున్నా. నా కుటుంబం సజీవ లెక్కలో ఈరోజు ఉందంటే దేవుడు చేసిన మేలు, అయ్యగారు వాళ్ళ కుటుంబం చేసిన ప్రార్థనలు తప్ప ఏంటంటే నా సాక్ష్యం వచ్చేసి పోయిన ఇయర్ ఏమైందంటే నాకు దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఏది అంటే యెహోవా నీ వద్ద నుండి సర్వరోగంలో తొలగించును అనే వాగ్దానమే నాకు వచ్చింది. దేవుడు నాకు కొంచెం సిక్ అయ్యే ఉన్నా అంతకుముందు కూడా నేను కొద్దిగా, కానీ ఎప్పుడు బలహీనంగా ఒకరోజు నేను పడుకొని రెస్ట్ తీసుకున్నది అనేది లేదు. ఒక 1 hour అయినా నేను రెస్ట్ తీసుకోలేదు. ఎప్పుడు నా వరకు నేను చేసుకున్నదాన్ని ఉండేదాన్ని. ఎందుకేమో ఒక జూలై నెలలో ఉంటుంటేనే ఇక పాప ఉండి మమ్మీ నాకు డెలివరీ టైం దగ్గర పడుతుంది, కొంచెం నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒక చెక్ చేయించుకో మమ్మీ, కొంచెం చాలా బక్కగా అయినట్లు అనిపిస్తుంది, థైరాయిడ్ గినంగా ఎక్కువ అయిందేమో చూయించుకో మమ్మీ అని అన్నది. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సర్జరీ కూడా అయ్యింది. ఎప్పుడైతే కంట్రోల్లోనే ఉంటుంది థైరాయిడ్ నాకు ఎప్పుడు. ఇక అంటే సరేలే పాప అంటుంది కదా, డెలివరీ టైం కూడా ఉంది కదా, మరి నేను ఎందుకు ఇట్లా సిక్ అవుతున్నా, మరి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చా అని చెప్పి నాకు ఇంతవరకు అయితే నేను ప్రాపర్టీ దగ్గరకు వచ్చిన కానుంచి నాకు ఏది జ్వరం అనేది కూడా నాకు అనేది లేదు అస్సలు. నాకు తెలిసిన కాడికి 6 years ఇట్లా అవుతుంది నేను ప్రాపర్టీ దగ్గర ఉండబట్టి. నేను అదే విశ్వాసంతో ప్రేరాయలతోనే ఉంటాను. ఏ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళింది లేదు, నేను మందులు వేసుకున్నది లేదు. థైరాయిడ్ టాబ్లెట్ మాత్రమే ఒక్కటే వేసుకుంటా. కానీ ఎందుకంటే ఒకరోజు సరే అని చెప్పి టెస్టులకు అన్నీ వెళ్తే ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చింది. షుగర్ లేదు, బీపీ లేదు, ఏదీ లేదు. కానీ బ్లడ్ లెవెల్ పడిపోయింది. ఎంత ఉందంటే 4 points ఉంది. 4 points ఉంది అని డాక్టర్ నుండి కాలుట్టి చేతులు చూసి నీకు 4 point కూడా ఉందో లేదమ్మా, నాకైతే డౌట్ వస్తుంది, నువ్వు చెక్ చేయించుకో అంటుండు. నేను ఎనర్జీగా ఉన్నా సార్ అని చెప్పి నేను చెప్తున్నాను. డాక్టర్ ఏమంటున్నంటే నువ్వు ఇంత ఎనర్జీగా ఎట్లుంటున్నావు అసలు నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. నేను ప్రే టవర్కి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకొని అదే రోజు టెస్టులకు వెళ్ళిన అన్నట్టు. టెస్టులకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రే టవర్కి వెళ్తా అంటున్నావు, అక్కడిక్కడ వెళ్తా అంటున్నావు, ఏందమ్మా నువ్వు అసలు నడవగలుగుతున్నావా, నీకు ఆయాసం రావట్లేదా అని అంటున్నాడు. నాకు ఆయాసం అయితే ఏది లేదు అయ్యగారు, ఏది లేదు సార్ అని చెప్పినండి. నేను మెట్లు ఎక్కి దిగేటప్పుడు నాకు ఆయాసం లేదు, నేను నడిచేటప్పుడు నాకు ఆయాసం లేదు, ఎక్కడ ఆయాసం లేదు. నా ఇంట్లో పనులు నేను చక్కగా అన్ని పనులు, ఎవరైనా వచ్చినా కూడా నేను పాప ప్రెగ్నెంట్ ఉన్నందుకు వచ్చి చుట్టాలు కూడా వీళ్ళు వచ్చి చూస్తున్నారు పాపని. చూస్తుంటే వాళ్ళకు కూడా నా హెల్త్ విషయం నేను ఎన్నడూ వాళ్ళ దగ్గర నేను చెప్పుకోలేదు అన్నట్టు. మా వదిన చేస్తుందిలే అని చెప్పి వాళ్ళకు కూడా హోప్ ఎక్కువ. కానీ దేవుడు అంత బలంగా వాడుకున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకువెళ్తే 8 point అయినా కావాలమ్మా మీకు, ఖచ్చితంగా 8 point ఉంటే నీకు ఏదన్నా టాబ్లెట్స్ ద్వారా నీకు ఏదైనా నేను చేయగలుగుతా, కానీ నువ్వు బ్లడ్ ఖచ్చితంగా ఎక్కించుకోవాలి అని అంటున్నాడు. నేను ఇంతవరకు నేను బ్లడ్ ఎక్కించుకోవాలని నేను టాబ్లెట్స్ కూడా ఏవి వాడలేదు సార్. మరి మీరు ఏదైనా మెడిసిన్ ఇవ్వండి, ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వండి అని అంటే డాక్టర్ ఏమంటారు, నీకు ఇమ్మీడియట్ నీ హార్ట్ బీట్ ఆగిపోవచ్చు కూడా చెప్పలేము, కానీ నువ్వు ఇంత ఎనర్జీగా ఎట్లున్నావో నాకే అర్థమైతే లేదు అని చెప్పి డాక్టర్ అంటాడు. ఎట్లా చేయాలి దేవా అని చెప్పి నేను ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిండు. హాస్పిటల్ తీసుకొని వెళ్తే 75,000 కావాలి ఖచ్చితంగా, 3 days అబ్జర్వేషన్లో పెట్టాలి. బ్లడ్ అనేది అది ఏ విధంగా ఉంటుంది ఏది అని ఖచ్చితంగా బ్లడ్ ఎక్కియాలని చెప్తున్నాను అన్నట్టు. ఆ విషయంలో దేవుడు మళ్ళీ ఎంత గొప్ప కార్యం చేసిందంటే, మళ్ళీ డాక్టర్ని అడిగినప్పుడు ఇట్లా మా అల్లుడైతే ఏమంటుండే, సరే అత్తమ్మ 75,000 అంటుండే కదా, మనం సరే 2 రోజులు 3 రోజుల్లో ఎక్కించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఆయన అంటుండు. డాక్టర్ ఏమన్నాడంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గాంధీ హాస్పిటల్ అయితే మీకు బాగుంటుంది చూడమ్మా అంటే, నేను ఎప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళలేస్తాను, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలే, యశోద హాస్పిటల్లో మాకు కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ వెళ్తా సార్ అని అంటే, మరి ఎట్లమ్మా అని అన్నాడు. ఎట్లమ్మా అంటే మళ్ళీ సరే సార్ మరి ఒకసారి నేను వెళ్తా అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా అని చెప్పి సార్ ఏం చేసిందంటే డాక్టరు ఆ నెంబర్ ఇచ్చిండ్రు. అక్కడ వెళ్ళినాక ఆ డాక్టర్ చూసి కూడా నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు అమ్మ, నువ్వు ఎట్లా నడుస్తున్నావు, నువ్వు 4 points పెట్టుకొని ఎట్లా ఉంటున్నావు నువ్వు అని చెప్పి ఆమె అడుగుతుంది. నీకు ఏమైనా సహకరిస్తురా, నీకు ఎవరైనా ఏదైనా చేస్తురా అంటుండు. కానీ నేను ఆ స్థితిలో కూడా నా పని నేను చేసుకున్నా అంటే నాకు ఆ దేవుడు చేసిన మేలే, ప్రవక్త గారు వాళ్ళు చేసిన ప్రార్థననే. ప్రతిరోజు డాడీ నాకు ఆ విషయంలో 1 week నేను బ్లడ్ ఎక్కించుకొని కూడా నెక్స్ట్ డేనే నేను చర్చికి వచ్చినా, కానీ నేను ఎవ్వరికి నేను హాస్పిటల్కి వెళ్ళినా అన్న విషయం కూడా ఎవ్వరికి తెలియదు అసలు. ఒక్కొక్కటి ఇంగ్లీషన్స్ అయితే చెప్పొద్దు, నాకు బ్లడ్ లేక ఎన్ని ఇంగ్లీషన్లు ఇట్లా కూర్చున్నా కూడా కనీసం నాకు బ్లడ్ అనేది ఎక్కట్లేదు అన్నట్టు అస్సలు.
సూదులు కూడా పోవట్లేవు అస్సలు. చాలా వరకు అయితే ఎన్ని నెలలు అంటే ఒక 40 వరకు ఇట్లా పెడుతున్నారు, తీస్తున్నారు. మా అక్కకే కోపం వచ్చింది, ఏంది ఇట్లా కూర్చుతున్నారు, ఇట్లా తీస్తున్నారు, అమ్మకి ఎంత ఆయాసం అవుతుంది, ఒక బాగా ఆలోచిస్తురా అని అంటుంది. కానీ నరాలు దొరకట్లేదు కదమ్మా, మరి ఏం చేయాలి మరి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇమీడియట్లీ పెద్ద డాక్టర్ వచ్చి ఏం చేసిందంటే నేను పెడతా అని చెప్పి ఆమె పెట్టినాక ఎక్కింది. కానీ ఏ ఇన్ఫెక్షన్ లేకుండా దేవుడు నన్ను సజీవ లెక్కలోంచి ఈరోజు ఈ సాక్షిగా నిలబెట్టిందంటే ప్రవక్త కుటుంబం ద్వారా, ప్రవక్త దానని నేను నిజంగా నమ్ముచున్నాను. నా కుటుంబం సజీవ లెక్కలో ఈరోజు ఉందంటే దేవుడు చేసిన మేలు, అయ్యగారు వాళ్ళ కుటుంబం చేసిన ప్రార్థనలు తప్ప ఇంక ఏవీ లేవు ఈరోజు. ఎందుకంటే ఈరోజు సజీవంగా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకటి, అయ్యగారు ప్రార్థన ఒకటి. రోజు మా గృహంలో నేను మా వారితో నేను పంచుకునేదాన్ని. అయ్యో ప్రాఫెట్ గారు ఇట్లా కళ్ళలో ఇట్లా ప్రేయర్ చేసినట్టు వస్తుంది, మన ఇంటి చుట్టే ప్రేయర్ చేసినట్టు వస్తుందని. 1 వీక్ ఆ బ్లడ్ ఎక్కించుకున్న 1 వీక్ అయ్యగారు నా మోకరించి ప్రార్థిస్తుండు మా కుటుంబం గురించి. ఖచ్చితంగా నేను మా వారితో ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటా, పాపతోటి మా వారితోటి. దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవాది దేవునికి నిండు వందనాలు. నా ఒక ప్రాఫెట్ కుటుంబానికి కూడా నిండు వందనాలు. నా పిల్లలే కానీ నా భర్తనే కానీ ఈరోజు సజీవ లెక్కలు ఉండంటే ఈ పరిచర్య ద్వారానే నేను నమ్ముతున్నా నేను. ఎందుకంటే అక్కడ వదిలేసుకొని ఇక్కడ వచ్చినట్టు నేను అయ్యగారు చేసిన ప్రార్థనను బట్టే అమ్మేను. ఈ చిన్ని సాక్ష్యం దీవించింది కాక.